మహారాజ్ ఈ మండలంలో ఆకలంటూ లేకుండా చేస్తున్నాడు. అవునవును. రే సత్యబాబు అటు అక్కడ ఏం కావాలో చూడు. అలాగే రే సైదులు బాయ్ ఇక్కడ అలాగేనండి. రే బాబు వాళ్ళకి ఏం కావాలో అడిగి కొట్టించు. సరేనండి. రే అప్పనా అరే అక్కడ సరే ఇటు కొట్టించు. ఎవరైనా వస్తే రేపటికి ఏం సరుకులు కావాలో అడగడానికి వచ్చానని చెప్పొచ్చు. ఇంతకీ ఎక్కడున్నట్టు? సాంబా సాంబా అమ్ము ఎవరో వస్తున్నట్టు. అయ్యో సాంబా, లెక్కలు చూసుకుందామా? అయ్యో సాంబా, పగలంతా పని చేసి చేసి అలసిపోయి పడుకున్నావా? నీ కష్టాన్ని గమనిస్తున్న వాడిని నేను ఒక్కండే. తెచ్చిన సరుకుల్లో మేనేజ్ చేసుకుని కొత్త చీరలు కొనుక్కో. లెక్కలు నేను అడ్జస్ట్ చేస్తాను. ఆ ముసలాడు చూస్తాడని భయపడక్కర్లా. వాడికి భార్య పోయిన దగ్గర నుంచి రాత్రుళ్ళు కళ్ళు కనపడవు, పగలు బుర్ర పని చేయదు. ఏంటా సౌండ్? తెలీదు. లైట్ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు బాబాయ్లు? నేను సరుకులు లెక్క చూసుకోవడానికి వచ్చాను బాబీ. నేనేం సరుకులు కావాలో అడగడానికి వచ్చాను. తాడి చెట్టు ఎందుకు ఎక్కారంటే దూడ గడ్డి కోసం అంట నీలంటాడు. ఛాలెంజ్, నన్ను కొట్టేవాడెవ్వడున్నా సరే ఛాలెంజ్. ఏం నారాయణరావు గారు, ఈ ఊర్లో నేనే మునగండని ఒప్పుకుంటారా? తగ్గు ఆరుగురిని కొట్టినందుకే ఆంజనేయులాగా కుప్పి గంతులు అయినా అక్కర్లేదు. పోయిన ఏడాది మా అల్లుడు 12 మందిని కొట్టాడు. అయినా ఎంత అనుకుగా కూకున్నాడు చూడు. అంటే మీ అల్లుడిని కొడితే 12 మందిని గెలిచినట్టు అంటావు? ఛాలెంజ్ బావా, రా. పో బావా, ఈయనేదో అంటుంటాడు గాని నిన్ను గెలవడం ఎవడి వల్ల కాదు. ఈ చేతగాని మాటలొద్దు, దమ్ముంటే రా. ఛాలెంజ్. అల్లుడు, ఇంకా లాభం లేదు. వీడికి ముక్కు తాడేయాల్సిందే. తప్పదా?
ఓడిపోయాను బావా. లేదు బావా, మన ఇద్దరిలో ఎవరు ఓడిపోకూడదు. నమస్కారం. అదండి, లోపలికి వెళ్ళి కూర్చోండి. నమస్కారం నారాయణరావు గారు. ఓ రండి రండి త్రిమూర్తులు గారు, ఏంటి ఎంత పొద్దుటే వచ్చారు మా ఊరు? అదే మీ ధాన్యం డబ్బిచ్చేద్దామని. రండి. ఏమిటి హడావిడి? నా కూతురు నిశ్చితార్థం అండి. పెళ్లి కొడుకు ఎవరు? ఇంకెవరు, నా మేనలుడే. ఆహా. లోపలండి. ఆ. మంచి సమయానికి వచ్చారు, రండి. ఏమైనా మీరు చాలా అదృష్టవంతులు నారాయణరావు గారు. కానీ కట్నం ఇవ్వకుండా సర్పంచ్నే అల్లుండి చేసుకుంటున్నారు. అదృష్టం మా మావయ్యది కాదండి, అతని మేనలుడుగా పుట్టిన నాది. అమ్మా నాన్న చిన్నప్పుడే పోతే మేనమావైనా నా వంశ మర్యాదలు పోకుండా నన్ను నా వంశాన్ని నిలబెట్టాడు. అలాంటి మా మావయ్య కూతుర్ని చేసుకోవడం నా అదృష్టం కదా. మావయ్య పాలు తీసుకో. ఏమిటమ్మా, శోభనన్నాడు ఇవ్వాల్సిన పాలు నిశ్చయితాంబూలాల నాడే ఇస్తున్నావు? మా మావయ్యకి కాఫీ టీ అలవాట్లేదు. ఆహా. అయ్యా, పెళ్లి కుమారుడి తరపు తాంబూలాలు ఎవరు పుచ్చుకుంటారు? ఇంకెవరు, మా చక్రం బాబు పుచ్చుకుంటాడు. తోట నారాయణరావు గారి ఏకైక కుమార్తెగు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రాజ్యలక్ష్మికి నరేంద్రపట్నం వాస్తవ్యులు శ్రీ మహేశ్వరరావు గారితో పెళ్లి నిశ్చయం చేసుకుంటూ ఇచ్చి పుచ్చుకునే నిశ్చయితాంబూలాలు. రేయ్, దొంగతనం చేశానని ఒప్పుకుంటున్నావా? రే సైదులు, అయ్యా వాడి కట్లిపో. అలాగనే. ఏరా, దొంగతనం తప్పని తెలియదరా నీకు? తెలుసయ్యా, కానీ పొట్టకూటి కోసం. అరే, పొట్టకూటి కోసం అంటరా? ఈ బస్తా మిరపకాయలు వాడి ముందు గుమ్మరించండి. పొట్టకూటి కోసం అన్నావు కదరా, తిను. అయ్యా, నువ్వే కదరా అన్నావు, తినరా. తినరా, తిను. తిను. ఆపకుండా తినరా. తిను. లేరా, లే. రే, ఆ బెల్లం తీసుకురా. తిను. ఆపో. 4 మిరపకాయలు తిన్నందుకే నీకింత మంటగా ఉందే. రాత్రనక పగలనక, వర్షాలు రాక కరెంటు లేక, నారు పోసి నీరు పోసి పైరు పెంచి కన్నబిడ్డను పెంచినట్టు పెంచిన ఈ పంటని ఇలా కళ్ళు కప్పి తీసుకెళ్తున్నావే, ఆ రైతుల కడుపు ఎంత మండిపోద్దో ఆలోచించావా? చేతికందిన కొడుకు చేరదేయకుండా పోతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, చేతికందిన పంట చేయి జారిపోతే రైతు కూడా అంతే బాధపడతారా. అయినా నువ్వు ఎద్దులాగున్నావు. కష్టపడి పనిచేసుకుని బతకచ్చుగా. అయ్యా, మీ పెద్దోళ్ళు మీకు నాగలు పట్టడం ఎట్టాగో, నారేయటం ఎట్టాగో నేర్పించారు. మా పెద్దోళ్ళు మాకు దొంగతనం చేయటం ఎట్టాగో, ఇంటికి కన్నాలు వేయటం ఎట్టాగో నేర్పి చెడగొట్టారు. చెడిపోయిన వాళ్ళకి ఇట్లాంటి దొంగ బుద్ధులు వస్తాయి కానీ మీలాంటి మంచి బుద్ధులు ఎట్టాగో వస్తాయ్యా. మాకు కూడా మీలాగే కష్టపడి పనిచేసి గౌరవంగా బతకాలనే ఉందయ్యా. కానీ మాకు పొలాలా ఆస్తులా ఆదుకునే వాళ్ళ ఎవరున్నారయ్యా? చెప్పండి బాబు. మేమందరం కలిసి మీ గురించి ఓ నిర్ణయం తీసుకున్నాం. అదేమిటంటే, మీ అందరి కోసం 25 ఎకరాల మాగాణిని ఉచితంగా కౌలుకి ఇవ్వాలనుకుంటున్నాం.
మీకు వ్యవసాయానికి ఏ సహాయం కావాలో అన్నీ మేం చేస్తాం. కానీ మీరందరూ దొంగతనాలు మానేసి దొరల్లాగా వ్యవసాయం చేసుకుని బ్రతకాలి. అంతేకాదు, ఈ ఊళ్ళో ఎలాంటి దొంగతనాలు జరగకుండా మీరే చూసుకోవాలి. ఇవిగో కౌలు దస్తావేజు. మేం మారాలి అని చెప్పిన ప్రభుత్వాలు మారిపోయాయి కానీ బాబు, మమ్మల్ని ఎవ్వరూ మార్చలేదు బాబు. అట్లాంటి మా కోసం ఇంత గొప్ప సాయం చేసిన మహానుభావులు బాబు. మీరు చల్లగా ఉండాలి బాబు. ఇక నుంచి దొంగతనాలు చేయకుండా కష్టపడిపోతాం బాబు.